రండి ఆరాధనలో ప్రవేశించే మునుపు ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము మొదటి వచనం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము మొదటి వచనం. ఒక నిమిషం ఆగక్క, అందరం కలిసి చదువును. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచనం. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదుగో పరలోకమందు ఒక స్వరము, పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను, క్షమించండి. మరియు నేను మొదటి వినిన స్వరము బోరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీద జరగవలసిన వాటి నీకు కనపరిచేది నేను. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నాం. ఏంటి మాట? మరి జ్యోతక్ ఇదిగో పరలోకం అంటుంది. సరే, నేనే తప్పు చదివినట్టుండే. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూడగా బైబిల్లో ఒక మాట ఉంది, నేను చూడగా అదిగో పరలోకము అని యోహాను అంటున్నాడు. యోహాను పరలోకమును చూస్తున్న అనుభవాన్ని మనం చూస్తున్నాం. పరలోకం నుండి మనకు కలిగినవి ఏంటన్నది గత 2 వారాలు మనం ధ్యానించుకుంటూ వచ్చాం. ఎవరికైనా గుర్తుండియా పరలోకం నుండి మనకు కలిగినవి ఏంటన్నది? సరే, పోయిన వారం దాన్ని చెప్పగలిగితే చెప్పండి. సరే, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించే మునుపు పరలోకం నుండి మనకు కలిగినవి ఏందన్నది ఇప్పటికి 2 భాగాలైనవి. ఇది 3వ భాగాన్ని ధ్యానిస్తూ వస్తున్నాం. ఇక్కడ ఈ పరలోకమును గురించి పరలోకం నుండి మనకు కలిగినవి ఏంటన్నది మనం ధ్యానించే మునుపు ప్రభు నడిపింపు కొరకు చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన కృపకై మీకు వందనాలు. మా జీవితంలో మీరు చేస్తూ వచ్చిన ప్రతి మేలుకై వందనాలు. భౌతికంగా నేను ఎంతో బలహీనుడిని, అయినప్పటికీ మీరు బలపరుస్తున్నందుకే వందనాలు. నన్ను బలపరచవానేది నేను సమస్తం చేయగలను అపోస్తలుడైన పౌలు అంటున్నాడు. అట్లు ప్రభువా, మీ బలమును మీ పునరుద్ధాన శక్తి బలాన్ని నా మీద ప్రవహింప చేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రవహింప చేయబడినటువంటి ఆ బలం ద్వారా ఆవరింప చేయండి. ఆ బలాన్ని, ఆ బలం ఆవరించబడినటువంటి ఆ బలం ద్వారా ఈరోజు వర్తమానం ధ్యానించడానికి సాయించండి. శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకోండి. ఈరోజు వాక్య వెలుగులో మా జీవితాలు సరి చేసుకోవడానికి సాయించండి. సరి చేసుకుని మిమ్మల్ని ఆరాధించడానికి మీ కృపను అనుగ్రహించండి. దేవా, పరలోకం నుండి మాకు కలుగుతున్నవి అనేకమైన ధన్యతలు ఉంటాయి. వాటన్నిటిని మేము పొందుకుంటూ వాక్య వెలుగులో మేము ఆరాధించే వరకు సిద్ధపరిచి మా అక్కర తీర్చమని. నేను భౌతికంగా బలహీనప్పుడు మీరు బలపరచండి. తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి ఆకాశం ఇప్పి పడజాలంతా విస్తారమని పరిశుద్ధాత్మను అభిషేకించండి. శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకోండి. నాతో మాత్రం మీరు మాట్లాడండి. 80 భాగాల్లో శత్రుగాలు లయపరచమని, నాతో మాత్రం మీరు మాట్లాడమని, మీ దయగల హస్తమును కప్పజేతూ ముందున సంత దీవించి మాతో మాట్లాడి అక్కడ తీర్చమని. అరికాలు మొక్కిన నెత్తి వరకు పచ్చిపుళ్ళు బలహీనతలు మీరే ముట్టి స్వస్థపరిచి ఆరోగ్యాన్ని ఇచ్చి సాక్ష్యాన్ని పెట్టి అక్కడ తీర్చమని. ఈరోజు ఈ వర్తమానం ఎంతో దీవించి మీకు మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తూ నాతో మాత్రం మీరు మాట్లాడమని. వచ్చిన ప్రజలందరూ బట్టి స్తోత్రాలు రావాల్సిన త్వరపెట్టి తీసుకురండి. మధ్య మార్గంలో ఉండవ సకాలం నడిపించండి. ఎవరికైతే అపాయాలకు వెళ్ళి జరగకుండా సాయించండి. ఇప్పుడు వారు తోడుకుంటారు, ముందు తోడుకుని ప్రతి ఒక్కరు తీర్చి ముందున్న సమయం దీవించమని. మీరే అధ్యక్షతను వహించేయడం, మీ పునరుద్ధాన శక్తి బలం ద్వారా నడిపిస్తారని నమ్ముతూ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ప్రియులారా, బైబిల్లో రాయబడిన మాట, నేను చూడగా అదిగో పరలోకం అని యోహాను అంటున్నాడు. పరలోకం నుండి మనకు కలిగినవి ఏంటి? మొదటిగా చూసినట్లయితే ఇప్పటికి 2 వారాలు మనం ధ్యానిస్తూ వచ్చాం. ఈరోజు 3వ వారాన్ని చూస్తున్నాం. పరలోకం నుండి మనకు కలిగినవి ఏంటి అని అంటే చాలా విషయాలు ఇంతకుముందు ధ్యానించాము. ఇప్పుడు వాటిని గుర్తు చేసుకోవడానికి కూడా సమయం చాలదు. కాబట్టి త్వరగా మనం ముగించుకోవాలి. కాబట్టి రండి దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే పరలోకం నుండి మనకు కలిగినవి ఏంటి 3వ భాగాన్ని చూస్తున్నాం. మొదటిగా చూసినట్లయితే యోహాను సువార్త 3వ అధ్యాయం 31వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 31వ వచనం. పైనుండి వచ్చేవాడు అందరికీ పైనున్నవాడు, భూమి నుండి వచ్చేవాడు భూ సంబంధమైన సంగతులను గురించి మాట్లాడను. పరలోకము నుండి వచ్చేవాడు అందరికీ పైగా నుండి. చాలండి. కాబట్టి ఇక్కడ మొదటి మాటను మనం చూస్తున్నాం. పరలోకం నుండి మనకు కలిగినది ఏంటంటే, మొదటిగా పరలోకం నుండి మనకు కలిగింది ఏంటంటే అందరికంటే పైనున్న వాడిని మనం కలిగి ఉంటున్నాం. అందరికంటే పైనున్నవాడు అంటే ఎవరైతే అందరు ఉండారో వారందరికంటే కూడా పైనున్న వాడిని మనం కలిగి ఉంటున్నాం. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఎలాంటి పరలోకం నుండి మనకు కలిగినటువంటి మొదటి ధన్యత ఏంటంటే ప్రియులారా, మనకు పరలోకం నుండి కలిగింది ఏంటంటే భూ సంబంధమైనవి మనకు కలగల, భూ సంబంధమైన విషయాలు కాదు. ఇక రాయబడిన మాట ఏంది? భూమి నుండి వచ్చేవాడు భూ సంబంధమైన సంగతుల గురించి మాట్లాడతాడు. అంటే ఒకప్పుడు మనం ఎలాంటి వారు అంటే భూ సంబంధమైన విషయాలు మాట్లాడేవారు, భూ సంబంధమైన విషయాల్లో తలదూర్చేవారం, భూ సంబంధమైన ఆలోచన కలిగిన వారు,
భూ సంబంధమైనటువంటి మనస్తత్వం కలిగిన వాడు. కానీ భూ సంబంధమైన మనస్తత్వం కలిగి భూ సంబంధమైనటువంటి ఆలోచన కలిగిన మనల్ని ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారు జ్ఞాపకం చేసుకుని ఆయన పరలోకం నుండి ఈ లోకానికి వచ్చి పరలోకం నుండి యేసు ప్రభు ఈ లోకానికి రావటం ద్వారా భూ సంబంధమైన విషయాల నుండి మనం విడిపించబడి మనం ఏం చేయబడుతున్నాం? అందరికంటే పైవాడుగా ఉన్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారిని మనం కలిగి ఉంటున్నాం. ఆయన మన హృదయాల్లో పెట్టుకుని ఉంటున్నాం. ఆయన మన హృదయాల్లోకి ఆహ్వానించిన అనుభవం మనలో ఉంది. ఆయన మన హృదయాల్లోకి వచ్చి నివసిస్తున్న అనుభవం. కానీ ప్రియులారా, ఈ రోజు మనం చూస్తున్న మొదటి కోణం ఏంటంటే పరలోకం నుండి మనకు కలిగిన మొదటి ధన్యత, 3వ భాగంలో మొదటి ధన్యత ఏంటంటే పరలోకం నుండి అందరికంటే పైవాడు మన దగ్గరికి వచ్చాడు. అందరికంటే పైవాడిని మనం పొందుకుని ఉన్నాం. ఈరోజు ఇప్పుడు మనం స్థితి అందరికంటే పైవాడుగా ఉన్నప్పుడు, అందరికంటే పైవాడిని మనం పొందుకున్నప్పుడు మనం ఎలా ఉంటాం? పైవాటినే పై స్థితిలోనే ఉంటాం. అందుకే ప్రభు అంటాడు, మీరు పైనున్న వాటినే ఏం చేయాలి? పైనున్న వాటిని వెతుకుడి అంటాడు. అంటే ఎందుకు చెబుతాడు ఆ మాట? మనం పైనున్న స్థితిలో ఉన్నవారు, మనం లోపరచబడిన స్థితిలో కానీ ఇంకా 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 చెప్పాలంటే అవమానకరమైన స్థితిలో కానీ లోక సంబంధమైన స్థితిలో కానీ మనం లేం. ఎప్పుడైతే రక్షణ మారుమనసు బాప్తిసం పొందామో అప్పుడు మన జీవితం మార్చబడింది, మన ప్రవర్తనలు మార్చబడ్డాయి, మన ఉద్దేశాలు మార్చబడ్డాయి. ఇప్పుడు మనం ఏ స్థితిలోకి వచ్చామంటే పైవాడి యొక్క స్థితిలోకి వచ్చాం. అంటే యేసు ప్రభువారి యొక్క అనుభవంలోకి, యేసు ప్రభువారి యొక్క స్వరూపంలోకి మనం వచ్చాం. కానీ పరలోకం నుండి మనకు కలిగిన మొదటి ధన్యత ఏంటంటే పరలోకం నుండి యేసుక్రీస్తు ప్రభువారు మనం కలిగి ఉన్నాం. పరలోకం నుండి గొప్పవాడిని మనం కలిగి ఉన్నాం. పరలోకం నుండి మనకు కలిగింది ఏంటంటే గొప్పవాడు మనకు ఇవ్వబడుతూ వచ్చాడు. ఆ గొప్పవాడే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. ఈ ధన్యత మనకి అందరికీ లేని ధన్యత మనకు దేవుడు ఇచ్చాడు. పరలోకంలో ఉన్నటువంటి గొప్పవాడిని కలిగి ఉండే ధన్యత దేవుడు ఆ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారిలో నీకు నాకు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఎందరికో ఈ ధన్యత లేదు, ఎందరికీ ఈ అనుభవం లేదు. కానీ ప్రియులారా, నీవు నేను ఎలాంటి స్థితిలో ఎలాంటి పరిస్థితిలో ఉండేవారమైనప్పటికీ నీకును నాకును మనందరికి కూడా పరలోకం నుండి దేవుడు ఏం చేశాడండి? అందరికంటే పైవాడిని మన కొరకు ఈ లోకానికి అనుమతించాడు. ఆ పైవాడిని, ఆ గొప్పవాడిని మనం తెలుసుకోవడం ద్వారా మనం ఏ స్థితిలో ఉన్నామో, పడివేయబడిన స్థితి, పడిపోయినటువంటి స్థితిలో ఉన్న మనల్ని తిరిగి లేపి ఆ పై స్థితిలో పెట్టడానికి ఆ పరలోకం నుండి దేవుడు ఆ గొప్పవాడిని ఈ లోకానికి పంపించాడు. కాబట్టి మొదటి మాటను చూసినట్టయితే పరలోకము నుండి మనకు కలిగినది 3వ భాగంలో మొదటి కోణం ఏంటంటే పరలోకం నుండి ఏం కలిగిందండి? అందరికంటే గొప్పవాడిని మనం పొందుకుంటున్నాం. ఆ గొప్పవాడు అందరికంటే గొప్పవాడు కాబట్టి అందరూ చేయలేని గొప్ప కార్యం చేశాడు. ఏంటి ఆ గొప్ప కార్యం? పాప విమోచన. అందరూ చేయలేని గొప్ప కార్యం. అందరూ పాపానికి విమోచన ఇవ్వలేరు, అందరూ పాపాల నుంచి తీసివేయలేరు, అందరూ కూడా పాపాలు క్షమించలేరు. కానీ అందరికంటే పైవాడు ఈ లోకానికి వచ్చి మనలో ఉన్న ప్రతి పాపాన్ని తీసివేసి విమోచించి ఆ పాపాన్ని కడిగి పరిశుద్ధపరిచి ఆ పాపం నుండి మనం విడిపిస్తూ వస్తున్నాడు. దాన్ని బట్టి మనం ఏం చేయాలా? ప్రభువుని ఆరాధించాలి. ఇది మొదటి మాట. రెండోదిగా పరలోకం నుండి మనకు కలిగింది ఏంటి? రెండో మాటను మనం చూద్దాం. 3వ భాగంలో యోహాను సువార్త 3వ అధ్యాయం 31వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 31వ వచనం. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూడగా ఎన్నో మాట అండి ఇది? 2వ మాట. దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే అందరికంటే పైవాడు, మొదటిగా అందరికంటే పైవాడిని పరలోకం నుండి మనం పొందుకుని ఉన్నాం, కలిగి ఉన్నాం. రెండవదిగా చూడగా పరలోకం నుండి మనకు కలిగింది ఏంటంటే పరసంబంధమైన వాడు, పరసంబంధమైన జీవితాన్ని మనం కలిగి ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు? పరసంబంధమైన వాడు. అంటే భూ సంబంధమైన వాడా? కాదు. రక్తమాంసాలు కలిగి లోకానికి వచ్చినప్పటికీ ఆయన ఎప్పుడు కూడా భూ సంబంధమైనటువంటి ఆలోచనలు, ప్రణాళికలు కలిగి లేడు. ఆయన అంతా పరలోక సంబంధమైన విషయాల్లో ఉంటాడు. అందుకే నన్ను పంపిన తండ్రి చిత్తం నెరవేర్చుట నాకు ఆహారమైంది అంటాడు. ఇంకేమంటాడంటే నశించిన వారిని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు లోకానికి వచ్చినని రాయబడుతూ వచ్చింది. ఆయన పని వేరు. ఆయనంతా కూడా పరసంబంధమైన విధానంలో ఉంటాడు. కాబట్టి మనము పరలోకం నుండి మనకు కలిగినటువంటి రెండో ధన్యత ఏంటంటే మనం పరసంబంధమైన వారిగా కలిగి ఉంటున్నాం, పరసంబంధమైన వారిగా చేయబడుతూ వస్తున్నాం. ఇప్పుడు పరసంబంధమైన జీవితం మనకి పరలోకం నుండి కలగటం ద్వారా, పరలోకం నుండి పరసంబంధమైన జీవితాన్ని మనం పొందుకోవడం ద్వారా ఈరోజు మనం ఎలా ఉన్నామండి? లోకస్తుల్లాగా ఉన్నామా? పరలోక వాసుల్లాగా ఉన్నామా? కాబట్టి మనం జాగ్రత్తగా గమనించినట్టు మన జీవితాల్లో రెండో మాటని ఇక్కడ చూస్తున్నాం. పరలోకం నుండి మనకు కలిగిన రెండో ధన్యత ఏంటంటే మొట్టమొదటిగా పరలోకం నుండి మనకు కలిగిన ధన్యత ఏంటి? అందరికంటే గొప్పవాడిని మనం కలిగి ఉంటున్నాం. 2, పరలోకం నుండి మనకు కలిగింది ఏంటి? పరసంబంధమైన జీవితాన్ని మనం కలిగి ఉంటున్నాం. ఏదైతే పరసంబంధమైన జీవితం కావాలో ఆ జీవితాన్ని, పరలోకపు జీవితం, పరలోకంలో ఎలా ఉండాలో ఆ పరసంబంధమైన జీవితము
మనం కలిగి ఉంటున్నాం. ఎవరి ద్వారా? యేసు ప్రభు ద్వారా. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారిని దేవుడు తండ్రి దేవుడి లోకాన్ని పంపించడం ద్వారా, యేసు ప్రభు వారి ద్వారా ఆ గొప్ప అనుభవంలోకి వస్తున్నాము. యేసు ప్రభు వారి ద్వారా పరసంబంధమైన అనుభవంలోకి దేవుడు మనకు తీసుకొస్తున్నాడు. పరలోకం నుండి కలిగిన ధన్యత ఒక పరసంబంధమైన వ్యక్తులుగా మనం ఉండాం. మనం లోకస్తులం కాదు. లోకము దానాశలు గతించును, అవునా కదా? లోకము దానాశలు గతించును. కాబట్టి మనం లోకస్తులం కాము గతించిపోవడానికి. మనం ఎవరమే? పరసంబంధమైన వారం. కాబట్టి పరసంబంధమైన వారం కాబట్టి నా జీవితాల్లో పరసంబంధమైన వారుగా ఉంటున్నాం. కాబట్టి ఉండటం కొరకై ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు కలువరిశిల్లో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు. ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా మనం ఏం చేయబడుతున్నామండి? ఇప్పుడు పరసంబంధమైన వారుగా చేయబడుతున్నాం. పరలోక సంబంధమైన వారిగా చేయబడుతూ వస్తున్నాం. ఈరోజు నీవైనా నేనైనా పరలోక సంబంధిగా అవుతూ వచ్చామంటే పరలోకం నుండి మనకు కలిగిన ధన్యత యేసు ప్రభువారిని బట్టి దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి ఇది ఎన్నో మాట? 2. కాబట్టి మొదటిగా పరలోకం నుండి మనకు కలిగింది ఏంటి? అందరికంటే గొప్పవాడిని మనం కలిగి ఉంటున్నాం, అంటే గొప్ప జీవితాన్ని మనం కలిగి ఉంటున్నాం. 2, పరలోకం నుండి మనకు కలిగింది ఏంటి? పరసంబంధమైన జీవితాన్ని మనం కలిగి ఉంటున్నాం. అంటే పరలోకం మనకు కలిగిన రెండో ధన్యత ఏంటంటే ఒక పరసంబంధమైన జీవితం దేవుడు మనకి ఇస్తున్నాడు క్రీస్తులో. ఆత్మీయులు ఎలా ఉంటారు? పరలోకంలో ఉండేటువంటి విశ్వాసులు ఎలా ఉంటారు? దేవుని బిడ్డలు ఎలా ఉంటారు? దేవుని బిడ్డలు అంటే ఎలా జీవించాలో పరసంబంధమైన క్రైస్తవ జీవితాన్ని మనం క్రీస్తు ద్వారా పొందుకుంటూ వచ్చాం పరలోకం నుండి. కాబట్టి పరలోకం నుండి మనకు కలిగినది ఏంటంటే రెండోదిగా పరసంబంధమైన జీవితం. భౌతికమైన భూ సంబంధమైన జీవితం కాదు, పరసంబంధమైన జీవితం ఇప్పుడు జీవిస్తుంది. పరసంబంధం అంటే పరలోక సంబంధమైన జీవితాన్ని ఇప్పుడు జీవిస్తున్నామంటే అది కేవలం క్రీస్తుని బట్టి పరలోకం నుండి మనకు కలిగింది. ఇది రెండో మాట. మూడో విషయాన్ని చూద్దారని లూకాసు వార్త 22 అధ్యాయం 14 వచనం. క్షమించండి 44. లూకాసు వార్త 22 అధ్యాయం 44 వచనం. ఉందా? అసలు వచనం ఉందా? లూకాసు వార్త 22 అధ్యాయం 44 వచనం. మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువు వలె ఆయను. ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల వద్దకు వచ్చి 43 కూడా చదవన్నా. 43. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరచెను. చాలా పరలోకం నుండి మూడోదిగా కలుగుతున్న ధన్యత ఏంటంటే మనం బలపరచబడుతున్నాం. ఒకటి పరలోకం నుండి ఏం కలిగిందండి? ఇప్పుడు మూడో భాగం చూస్తున్నాం. మొదటిగా మూడో భాగంలో మొదటి కోణం పరలోకం నుండి మనకేం కలిగింది? అందరికంటే గొప్పవాడిని మనం కలిగి ఉంటున్నాం, అంటే గొప్ప జీవితం మనం కలిగి ఉంటున్నాం. 2, పరసంబంధమైన జీవితాన్ని కలిగి ఉంటున్నాం. గొప్ప జీవితం ఉంటుంది, పరలోకపు జీవితాన్ని కూడా మనం కలిగి ఉంటున్నాం. 3, పరలోకం నుండి మనకు కలిగింది ఏంటంటే మూడో మాట బలపరచబడుతున్నాం. మనం అంటే ఎప్పుడు బలహీనమో అప్పుడు బలపరచబడుతున్నాం. పౌలు అంటాడు కొరింథీయులకు రాసిన పత్రికలు అట్టుకుంటా, నేను ఎప్పుడు బలహీనున్నో అప్పుడు బలవంతుణ్ణి. అంటే నా బలహీనతలు యందు క్రీస్తు శక్తి పరిపూర్ణమగుచున్నదని పౌలు చెబుతున్నాడు. నేను ఏ రోజు బలహీనుడిని అనుకుంటానో, ఏ రోజు బలహీనమైన వాడుకుంటానో, ఏ రోజు అనారోగ్యంగా ఏ రోజు బలహీనతలు కలిగి ఉంటానో ఆ రోజే నేను సమృద్ధి అయిన క్రీస్తు బలాన్ని పొందుకున్నవాడిని. అంటే పరలోకం నుండి పౌల్ని బలపరచడమే కాదు, నిన్ను నన్ను కూడా బలపరుస్తుంది దేవుని యొక్క సమృద్ధి అయిన కృప. కాబట్టి పరలోకం నుండి మనకు కలుగుతున్న మూడో ధన్యత ఏంటంటే మనం బలపరచబడుతున్నాం. ఏమవుతుందండి? బలపరచబడుతున్నాం. అంటే మన బలహీనతల్లో మనం ఏవైతే బలహీనతలు కలిగి ఉంటున్నామో, ఏవైతే బలహీనతలు మనం కూరుకుపోయి ఉన్నామో, లేదా ఏదైతే అనారోగ్యంలో కూరుకుపోయి ఉన్నామో, ఏవైతే శ్రమల్లో మనం కూరుకుపోయి ఉన్నామో, ఏవైతే మానసికమైన వ్యాధుల్లో మనం కూరుకుపోయి ఉన్నామో, ప్రతి పరిస్థితుల్లో నుండి కూడా ఏం చేయబడుతుందండి? బలపరచబడుతున్నాం. అంటే పరలోకం నుండి మనకు కలుగుతున్న మూడో ధన్యత ఏంటంటే ప్రతి విషయంలో మనం బలపరచబడగలుగుతున్నాం. అది భౌతికంగా బలపరచబడుతున్నాము, భౌతికంగా బలహీనతలు అనారోగ్యాలు నుండి బలపరచబడుతున్నాము. ఆత్మీయ బలహీనతలు ఉండవు, కానీ పరలోకం నుండి క్రీస్తు ఏం చేస్తున్నాడు? మనల్ని బలపరుస్తున్నాడు. అంటే ఆత్మీయ బలహీనతలు ఎన్నో ఉండొచ్చు మనల్ని, ఒకటి కాదు రెండు కాదు, ఎన్నో ఆత్మీయ బలహీనతలు ఉండొచ్చు, ఎన్నో భౌతికమైన బలహీనతలు ఉండొచ్చు. 1, 2 మానవుడికి ఉండే బలహీనతలు. ఇప్పుడు చెప్పండి, నాకు కడుపు నొప్పి ఉండిద్ది, ఇక గ్యాస్ ట్రబుల్ ఉంది, మెండరాల నొప్పి ఉంది, కళ్ళు నొప్పులు ఉంది, తలనొప్పి ఉంది, ఎన్ని నొప్పులు ఉంటాయి నాకు? అంటే మానవుడికి ఎన్నో బలహీనతలు, ఒకటి కాదు. భౌతికంగా ఎన్ని బలహీనతలు ఉంటాయి, ఆత్మీయంగా అంతకంటే ఎక్కువ బలహీనతలు. భౌతికంగా ఉన్న బలహీనతల కంటే మానవుడికి ఆత్మీయంగా ఎన్నో బలహీనతలు కలిగిన వాడు. మరి ఎన్ని బలహీనతలు కలిగినా మానవుడు బలపరచబడగలుగుతున్నాడు, దృఢముగా ఉంటున్నాడు, బలంగా ఉంటున్నాడు, మరలా దేవుని సన్నిధికి వస్తున్నాడు, దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. అంటే కారణం ఏంటి?
క్రీస్తులో ఉన్నటువంటి కృపను బట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు ద్వారా తండ్రి అయిన దేవుడు పరలోకం నుండి మనల్ని ఏం చేస్తున్నాడు? బలపరుస్తున్నాడు. పరలోకం నుండి మనకు కలుగుతున్న మూడో కోణం ఏంటంటే బలపరచబడగలుగుతున్నాం. భౌతికంగా బలపరచబడగలుగుతున్నాం, ఆత్మీయంగా బలహీనులు గుండా బలపరచబడగలుగుతున్నాం. కాబట్టి ఈ ధన్యత మనకి క్రీస్తులో పరలోకం నుండి కలిగింది. ఎంత గొప్ప ధన్యత! నిజంగా ఎన్ని పర్యాయం మనం బలహీనులు గుండాం, ఎన్నిసార్లు మందిరానికి రాలేని స్థితిలో ఉండే. ఈరోజు కూడా నేను రాలేను అనుకున్నా, చాలా బలహీనత ఉంది. పొద్దున్నే లేచి రెడీ అయ్యాను, అంతా బాగానుంది, కళ్ళన్నీ కూడా బయలు గమ్మినట్టు, చీకటి కనిపించినట్టు, రకరకాల విధానాలు ఉంది. తలంత మెడనరాలని నొప్పులు, అసలు వస్తానా లేదా అని అనిపించింది. కానీ ఒకటి మటుకొచ్చి వాస్తవం, ఏదేం జరిగినా ఈరోజు దేవుని మందిరానికి వెళ్ళి నిలబడితే మటుకి దేవుడు ఆడుకుంటాడు. ఎన్ని బలహీనతలు ఉన్నా నిలబడితే మటుకి దేవుడు ఆడుకుంటాడు. ఎందుకంటే ఆయన బలం ఇక్కడ కుమ్మరిస్తాడు, కానీ బలం ద్వారా వాడుకుంటాడు. నిరీక్షణ నాకుంది. కానీ ఎందుకు చెబుతుందంటే ఎన్నో బలహీనతలు కలిగిన వారు మనం, ఎన్నెన్ని ఆలోచనలు, ఎన్నెన్ని మనసులు, ఎన్ని వేదనలు, ఎన్ని బలహీనతలు కలిగి, ఎన్ని కష్టాలు, బాధలు కలిగి మనం ఉంటాం. వీటన్నిటిలో క్రీస్తు ద్వారా దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు. క్రీస్తే యేసు క్రీస్తు ప్రభు వారు ఏమని రాయబడుతూ వచ్చిందండి? అపోస్తల కార్యం 10:36లో, అపోస్తల కార్యములు 10:36 లేదా? మరి చదవండి. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అంటే ఆయనే ప్రభు అంటే లార్డ్. లార్డ్ అంటే అర్థం ఏంటి? ఆయనే దేవుడు. యేసు ప్రభు వారు అందరికీ దేవుడై ఉన్నాడు, అందరికీ ప్రభు అయి ఉన్నాడు. ఇంకో మాట రాయబడుతూ వచ్చింది, విశ్రాంతి దినమునకు మనిషి కుమారుడు ఏమై ఉన్నాడు? ప్రభు అయి ఉన్నాడు అంట. విశ్రాంతి దినమునకు కూడా అంటే ఆయనే సమస్తంలో సమస్తమైంది, దేవుడై కూడా ఉన్నాడు. అందుకే దేవుడే నరరూపి అయ్యి లోకానికి వచ్చి, నరవతారికి లోకానికి వచ్చాడని మన పాటలు కూడా పాడుకుంటూ వస్తాం. కాబట్టి ప్రియులారా, మూడో కోణమే కదా, మతి మరపు వస్తుంది, మీరే గుర్తు చేయండి. మూడో మాట ఏంటంటే ప్రియులారా, పరలోకం నుండి మనకు కలిగిన మూడో ధన్యత, ఆయన ద్వారా బలపరచబడుతున్నాం. పరలోకం నుండి మనకు కలిగింది ఏంటంటే మూడోదిగా బలపరచబడగలుగుతున్నాం. భౌతికంగా బలహీనంగా, ఆత్మీయంగా బలహీనంగా, ఎన్నో పరిస్థితుల్లో బలహీనంగా, ఎన్నో సమస్యల్లో బలహీనమైనప్పటికీ, ఎన్నో ఆలోచించి బలహీనమైనప్పటికీ క్రీస్తు యొక్క కృప మన మీదకి రావడం ద్వారా మనం ప్రతి సమయంలో కూడా బలవంతులుగా చేయబడుతూ వస్తున్నాం. ఇది ఎన్నో మాట? 3. పరలోకం నుండి మనకు కలిగిన మూడో ధన్యత ఏంటంటే బలపరచబడగలుగుతున్నాం. బలపరచగలుగుతున్నాం కాదు, బలపరచబడుతున్నాం భౌతికంగా, ఆత్మీయంగా. ఇలా బలపరచబడినందుకై క్రీస్తు ద్వారా భౌతికంగా బలహీనతలుండా, ఆత్మీయంగా బలహీనతలుండా మనం బలపరచబడుతున్నందుకు క్రీస్తు ద్వారా బలహీనతలు కానీ క్రీస్తు ద్వారా బలపరచబడుతున్నందుకు ప్రభుని ఆరాధన చేద్దాం. ఇది 3. ఇక 4వ విషయాన్ని చూద్దాం రండి. 4వ మాట చూసినట్టు యోహాను సువార్త 6వ అధ్యాయం 31-32 వచనాలు. యోహాను సువార్త 6వ అధ్యాయం 31-32 వచనాలు. పరలోకము నుండి ఆయన ఆహారము వారికి అనుగ్రహించెను అని వ్రాయబడినట్టు మన పితరులు అరణ్యములో మన్నాను భుజించిరని ఆయనతో చెప్పేది. చదవమ్మా. కాబట్టి యేసు చాలమ్మా, తర్వాత ఇంటికి వెళ్ళి తెలుగు నేర్చుకుని వచ్చి మళ్ళీ చదవండి అందరూ కూడా. కాబట్టి దేవుని యొక్క వాక్యం చూసినట్టయితే తెలుగు స్కూల్ టీచర్ని పెట్టాలి మన మందిరంలో. లెక్కల టీచర్ ఉండాలి, కానీ తెలుగులో ఇంగ్లీష్ టీచర్ కూడా ఉన్నట్టుంది, మరి తెలుగు టీచర్ని పెట్టాలి. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ఎన్నో మాట ఇది? 4వదిగా పరలోకం నుండి మనకు కలిగినవి ఏంటి? మొదటిగా గొప్పవాడిని మనం కలిగి ఉంటున్నాం, అంటే గొప్ప జీవితాన్ని కలిగి ఉంటున్నాం. 2, పరసంబంధమైన జీవితాన్ని కలిగి ఉంటున్నాం, లోకపు జీవితం లేదు. 3, ఎప్పుడు బలహీనంగా ఉంటామో అప్పుడు క్రీస్తు శక్తి ద్వారా బలపరచబడగలుగుతున్నాం. 4వదిగా పరలోకం నుండి మనకు కలిగిన 4వ ధన్యత ఏంటంటే పరలోకం నుండి మనం భుజించటానికి పరసంబంధమైన ఆహారం మనకి ఇవ్వబడుతుంది. ఈ ఆహారం అండి పరసంబంధమైన ఆహారం. అంటే మనం భుజించుటకు మన్నా అంటే ఆత్మీయ ఆహారం మనకి ఇవ్వబడుతూ వస్తుంది. ఏం ఆహారం అండి? ఆత్మీయ ఆహారం. అంటే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్టయితే ప్రియులారా, మనం భుజించుటకు ఆహారం అన్నది మనకి ఇవ్వబడుతూ వస్తుంది. పరలోకం నుండి మనకు అది ఇవ్వబడింది. చూడండి, దేవదూతలు తినే ఆహారాన్ని దేవుడు మన ప్రజలకు ఇచ్చాడు లేదా? మన పితరులకి దేవదూతలు తినే మన్నాన్ని ఇచ్చాడు లేదా? ఆ మన్నాన్ని భుజింపనిచ్చాడు లేదా? కారణం ఏంటి? దేవదూతలు తినేటువంటి ఆహారాన్ని దేవుడు మన పితరులకు ఇవ్వడానికి ఇష్టపడుతూ వచ్చాడు. అది పరలోకం నుండి వచ్చింది, అది భూమి నుండి మొలిచింది కాదు, భూమి మీద నుంచి ఇవ్వబడింది కాదు. అది ఎక్కడి నుండి వచ్చిందండి? పరలోకం నుండి దిగి వచ్చింది. కానీ బైబిల్ చెబుతున్నటువంటి 4వ మాట ఏంటంటే పరలోకం నుండి మనకు కలిగింది ఏంటంటే ఏం కలిగి ఉన్నాం? ఆహారం. మన యొక్క జీవితంలో శ్రేష్టకరమైన ఆహారాన్ని మనం కలిగి ఉంటున్నాం. ఈ రోజుకి మనం సమృద్ధిగా భోంచేస్తున్నామంటే
సమృద్ధి అయిన ఆహారం తింటున్నామంటే, ఆత్మీయ ఆహారం కానీ భౌతికమైన ఆహారం కానీ సమృద్ధిగా మనం కలిగి ఉంటున్నామంటే అది పరలోకం నుండి దేవుడిచ్చింది. ఎవరిచ్చిందండి? పరలోకం నుండి. చూడండి, ఎందరికో లేని ధన్యత. సమృద్ధైన ఆహారం, అది భౌతికమైనదైనా ఆత్మీయంగా అయినా. ఒకప్పుడు మనం భౌతికంగా సమృద్ధైన ఆహారం తినలేని స్థితిలో ఉన్నవారు, ఒకప్పుడు ఆత్మీయంగా సమృద్ధైన ఆహారాన్ని తినలేని స్థితిలో ఉన్నవారు. కానీ నేటి దినమున సమృద్ధైన ఆహారం తినగలుగుతున్నాం, సమృద్ధైన ఆత్మీయ ఆహారాన్ని కూడా తినగలుగుతున్నాం. దీనికి కారణం ఏంటి? ఏ సేవకుడు ఇంకోళ్ళు కాదండి. దీనికి కారణం ఎవరు? పరలోకం నుండి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారిలో దేవుడు మనకిస్తున్నటువంటి ఆహారం ఇది. ఈ ఆహారం ఆత్మీయ ఆహారం. కాబట్టి మన జీవితాల్లో మనం గమనించాల్సిన 4వ కోణాన్ని చూసినట్లయితే, పరలోకం నుండి మనకు కలిగిన 4వ ధన్యత ఏంటండి? ఆత్మీయ ఆహారం. అంటే మన పితరులు మన్నాని ఎలా భుజించారో మనం కూడా అట్లా ఆత్మీయ ఆహారాన్ని భుజించగలుగుతున్నాం. అట్లాంటి ఆత్మీయ ఆహారాన్ని భుజించే అనుభవంలోకి మన తండ్రి అయిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు ఆ ధన్యత మనకు అనుగ్రహించాడు. అవునా కదా? దాన్ని బట్టి మనం ఏం చేయాలా? దేవుణ్ణి ఆరాధించాలి. ప్రభా, ఈ ధన్యత నువ్వు నాకు ఇచ్చావు, ఈ ఘనమైన స్థితి నువ్వు నాకు ఇచ్చావు. ఎందరికో లేని ధన్యత, ఎందరికో లేనటువంటి సమయము, సందర్భం, ఎందరో సద్వినియోగపరచుకోలేనటువంటి సమయాన్ని నువ్వు నాకు ఇచ్చి, నాకు భౌతికంగా నా ఆహారం తక్కువగా ఉన్న సమృద్ధికి ఇస్తున్నావు, ఆత్మీయం కూడా సమృద్ధైన ఆహారం నాకు ఇచ్చావు ప్రభుని. మనం ఏం చేయాలా? ప్రభుని, ఇది పరలోకం నుండి కలిగింది. ఈరోజు లోకంలో ఒక మాట అంటారు, ఏమంటారు తెలుసా? ప్రతి అన్నం మెతుకు మీద మన పేరు రాసి ఉండిద్ది అంట. అవునా కదా? మన ముద్దలోకి మనం పిసికి దాన్ని కలుపుకొని చేతిలో తీసుకున్న ముద్దలో కూడా కొన్ని మెతుకులు మన పేరు మీద ఉండవు. ఉంటాయా ఉండవా? చెప్పండి. ఒక ముద్ద మనం చక్కగా కలుపుకుంటాం, మన చేతిలోకి వచ్చింది, కానీ ఆ ముద్దలో ఉన్నటువంటి అన్నపు మెతుకుల మీద మన పేరు ఉంటుందా ఉండదా? కొన్నిటి మీద ఉండవు. ఇట్లా పెట్టేటప్పుడే కొన్ని పక్క పడిపోతాయి. పక్క పడిపోయిందని మళ్ళీ తీసుకు తింటావా? కొన్ని ఏం చేస్తాం, చేతితో తీసుకునేటప్పుడే కొన్ని ప్లేట్లో బయటపడిపోతాయి. ఇప్పుడు కొద్ది ఫ్యాషన్ వచ్చింది రండి, తినే ఆహారం కూడా ఈ 5 ఏళ్లతోనే ఇట్ట తినేస్తారు. ఈ 5 ఏళ్లతోనే, ఈ 3 ఏళ్ళకి తప్పగా ఈ అరచేతికి కూడా అవ్వదు, అంత సున్నితంగా తినేస్తారు ఆహారం. చాలామంది ఉన్నారు. ఎందుకంటే అది ఒక ఫ్యాషన్ అయిపోయింది, ఏళ్ల మీద తింటాం. స్టైలా? అదే లెక్క. కాబట్టి అట్లా అయిపోతూ వచ్చింది మానవుడి జీవితం. దాన్నే మానవుడు కొనసాగుతూ వస్తున్నాడు. సమృద్ధైన ఆహారం ఎక్కడ తినగలుగుతాం? స్పూన్తో తింటే ఆహారం తిన్నట్టు ఉండిద్దా? చాలా మంది స్పూన్తో తినడానికి ఇష్టపడతారు. ఆహారం తిన్నట్టు ఉండదు. నాకైతే ఇప్పుడు తిన్నట్టు అనిపించదు. నేను స్పూన్తో తింటే తిన్నట్టు అనిపించదు. ఏదైనా సరే సమృద్ధిగా దాన్ని కలపాలా, 2 చేతి చక్కగా చేతి ఇట్ట పట్టుకుని ఓ ముద్ద నోట్లో పెట్టుకుంటే కానీ మనశ్శాంతి ఉండదు. కానీ ప్రియులారా, ఎందుకు చెబుతున్నానంటే, పరలోకం నుండి వచ్చిన ఆహారం వేరు, ఈ ఆహారం వేరు. మనం తినటానికి, మనం తినే ప్రతి దాని మీద దేవుడు మన కొరకై లిఖించబడిన పేరు ఉంటేనే మనం తినగలుగుతున్నాం. ఈరోజు బలలో పాల్గొనాలన్నా మన పేరు దేవుడు రాసి ఉంటేనే పాల్గొంటాం, లేకపోతే పాల్గొనలేం. ఏదో ఫోన్ రావచ్చు, ఏదో ఒక అర్జెంట్ పరిచయం, ఏదో పని రావచ్చు, నౌకనే బయటకు వెళ్ళిపోతాం బలలో పాల్గొనే టైం. ఎందుకంటే ఆ రోజు మనకు పేరు రాసిలేదు. కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్టయితే 4వ మాటను మనం చూస్తున్నాం. పరలోకం నుండి మనకు కలిగింది ఏంటంటే మంచి ఆహారం, శ్రేష్టకరమైన ఆహారం, భుజించడానికి అవసరమైన ఆహారం. మన కొరకు దేవుడు ఆత్మీయ ఆహారాన్ని పెట్టాడు, భౌతికమైన ఆహారం కూడా మనకు అవసరమైన ఆహారాన్ని దేవుడు మనకు అందుబాటులో ఉంచాడు. ఇది పరలోకం నుండి కలిగింది. మన పితరులు తిన్న మన్నా ఎవరికి కలిగిందండి? పరలోకం నుండే కలిగింది కదా. ఎవరి ద్వారా కలిగింది? పరలోకమందున్న దేవుడి నుండే కలిగింది. ఆ దినాల్లో అవి కొత్తిమీర గింజల వల్లే ఉండి ఆ యొక్క కలిగినటువంటి మన్నాని ఎవరికాళ్ళు కూర్చుకుంటూ వచ్చారు. అవునా కదా? ఎంత కూర్చుకున్నా, అలాంటి కొద్దిగా దావాద్రి కలిగిన వాళ్ళు ఉంటారు, ఎక్కువ తినాలి వాళ్ళు అనుకున్నవాడు. వాళ్ళు ఎక్కువ కూర్చుకున్నారు కానీ తినలేకపోయారు. పొద్దున్నకేమని కుళ్ళిపోలేదు అక్క. సరిగ్గా బైబిల్ చదివితే తెలిసిద్ది. పురుగులు పట్టినాయి, పురుగులు వచ్చినాయి. కుళ్ళిపాఠం కాదు, పురుగులు వచ్చినాయి. అంటే ఏమవుతూ వచ్చింది? పురుగులు పట్టిపోతున్నాయి అంటాయి. అంటే దేవుడు ఏ నాటిది ఇచ్చినప్పుడు ఆనాటే సమృద్ధిగా మనం భుజించాలి. కానీ పరలోకం నుండి మనకు కలిగిన 4వ ధన్యత ఏంటంటే ఆత్మీయ ఆహారాన్ని దేవుడు మనకిచ్చాడు. భౌతికమైన ఆహారం మన దేహాలకి అవసరమైన రీతిలో దేవుడు ఇచ్చాడు. ఇది ఎన్నో మాట? 4. ఇక 5వ విషయాన్ని చూద్దాం రండి. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం.
అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం ఉందా లేదా? ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టించును, ధర్మశాస్త్రమును లేని యెడల అతిక్రమమును లేకపోవును. కరెక్టేనా? మరి చదవండి. అయితే అపరాధము కలిగినట్టు కృపావరము కలుగలేదు. ఎట్లనగా ఒకని అపరాధము వలన అనేకులు చనిపోయిన యెడల మరి ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తును ఒక మనిషిని కృప చేతనైన దానమును అనేకులకు విస్తరించెను. చాలు చాలు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నట్టయితే దేవుని యొక్క వాక్యాన్ని చూడగా ఎన్నో మాట ఇది 5వదిగా ఒక కోణంలో మనం అర్థం చేసుకున్నట్లయితే పరలోకం నుండి మనకు కలిగింది ఏంటండి? ఏం కలుగుతూ వచ్చింది? దేవుని కృప. పరలోకం నుండి మనకు కలిగిన 5వ ధన్యత ఏంటంటే దేవుని కృప. ఈరోజు మనం ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పొరపాట్లు చేసినా ఈరోజు మనం బ్రతికుంటున్నాము, సజీవులు కొంటున్నామంటే కారణం ఏంటి తెలుసా? దేవుని కృపే. నేనేమై ఉన్నానో అది నీ కృపే. వాక్యం కరెక్ట్గా చెప్పాలి కాబట్టి మీరు ఉండాలి అక్కడ జ్యోతక్క, అక్కడక్కడ వాక్యం చెప్పే కాడ. కాబట్టి నేనేమై ఉన్నానో తప్పులో ఒప్పులో చెప్పాలి, అప్పుడు మాకు కూడా కొద్దిగా కరెక్షన్ చేసుకోవడానికి ఉపయోగపడతారు. కాబట్టి నేనేమై ఉన్నానో అది దేవుని కృపే. నేనేమై ఉన్నానో అది దేవుని కృపే. పరలోకం నుండి మనకు కలిగిన 5వ ధన్యత ఏంటంటే దేవుని కృపను మనం కలిగి ఉన్నాం. ఏం కలిగి ఉంటున్నామండి? దేవుని కృప. ఈరోజు నీ నా జీవితాల్లో, విశ్వాస జీవితంలో, క్రైస్తవ జీవితంలో మనం ముందరకు నడుస్తూ మనకి ఇప్పటి వరకు కూడా దేవుని సన్నిధికి వస్తూ, దేవుని మందిరానికి వచ్చి ఇప్పటి వరకు మనం దేవుని సన్నిధిలో ఉండాము, దేవుని సన్నిధిలో నివసిస్తున్నామంటే దేవుని కృపే. ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని పొరపాట్లు చేసినా, ఎంత పాప జీవితాన్ని జీవించినా, ఇంకా మనం దేవునికి విరోధమైన క్రైస్తవ జీవితం ఉన్నప్పటికీ ఇంకా మనం సజీవులుగా ఉన్నామంటే అది మన ధన్యత కాదండి, అది మన గొప్పతనం కాదు, అది మన యొక్క ఔన్నత్యం కాదు, అది దేవుని కృప. ఈ రోజుకి మనం మాటల ద్వారా, చూపుల ద్వారా, తలంపుల ద్వారా, ఆలోచన ద్వారా ఎంతగా తప్పిపోయినప్పటికీ దేవుడైతే మనల్ని విడిచిపెట్టుకోకుండా ఇంకనూ మన ఎల్ల తన కృపను కనపరుస్తున్నంటే అంత ధన్యత. కాబట్టి 5వదిగా ఏం రాయబడుతూ వచ్చిందని పరలోకం నుండి మనకు కలిగింది ఏంటంటే దేవుని కృప. ఈ కృప ద్వారా మనం చేసిన పొరపాట్లు, పాపాలు క్షమించబడి దేవుని ఉగ్రత నుండి కాపాడబడుతున్నాం. ఈ కృప భూమి మీద ఉంటుంది ద్వారా దేవుని ఉగ్రత మన మీదకి రాకుండా మనం ఏం చేయబడుతున్నాం? కాపాడబడబడుతున్నాం. ఈ రోజుకి మనం తప్పులు చేసిన, పొరపాట్లు చేసిన, మాటలు, చూపులు, తలంపులు, ఆలోచనలు, క్రియల ద్వారా దాంట్లో మనం తప్పిపోయినప్పటికీ ఈ రోజుకి మనం సజీవులుగా ఉన్నామంటే దేవుని కృపే. లేకపోతే మోషే ధర్మశాస్త్ర ప్రకారం ఏముంది? ఆజ్ఞ అతిక్రమమే పాపం నుంచి జీత మరణం. కాబట్టి ఆజ్ఞ అతిక్రమించిన వాడిని రాళ్ళతో కొట్టాలి, బైబిల్ లెక్క. అదే ఈ రోజు మనం ఎన్నిసార్లు ఆజ్ఞ అతిక్రమించుంటాం, ఎన్నిసార్లు మనం రాళ్ళతో కొట్టి చంపబడాలి. కానీ ఈ రోజుకి మనం సజీవులుగా ఉన్నామంటే దేవుని కృప. అది పరలోకం నుండి మనకు కలిగింది. నేటికి మన మాటల్లో, మన చూపుల్లో, మన తలంపుల్లో, మన ఆలోచనలో, మన క్రియల్లో ఎన్నో విషయాలు మనం తప్పిపోయే వారికి ఉన్నప్పటికీ దేవుడైతే తన కృప ద్వారా, పరలోకం నుండి తన కృపను చూపడం ద్వారా మనకి ఈరోజు మనం ఎన్ని తప్పులు, ఎన్ని పొరపాట్లు చేసినా క్షమించబడగలుగుతున్నాం. కాబట్టి ఇదన్నమాట అండి పరలోకం నుండి మనకు కలిగిన 5వ ధన్యత ఏంటంటే దేవుని యొక్క ఉచితమైన కృపను మనం పొందుకున్నాం. ఇక 6వదిగా పరలోకం నుండి కలిగింది ఏంటి? యోహాను సువార్త 6వ అధ్యాయం 50వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 50వ వచనం. పిల్లవాడు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. ఎవడైనాను ఈ ఆహారము భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును. మరియు నేను ఇచ్చే ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చాలా కాబట్టి ఇక్కడ 6వ మాటను చూస్తున్నాం. పరలోకం నుండి మనకు కలిగింది ఏంటి? మొదటిగా పరలోకం నుండి ఏం కలిగిందండి? అందరికంటే గొప్పవాడిని మనం కలిగి ఉంటున్నాం, అంటే గొప్ప జీవితం మనకు వస్తుంది. 2 పరలోకం నుండి మనకి ఏం కలిగింది? పరసంబంధమైన జీవితాన్ని మనం కలిగి ఉంటాం. 3 పరలోకం నుండి బలపరచబడగలుగుతున్నాం. 4 పరలోకం నుండి ఆత్మీయ ఆహారాన్ని మనం భుజిస్తున్నాం. 5 పరలోకం నుండి, అంటే ఆత్మీయ ఆహారం భౌతికమైన ఆహారం. 5 పరలోకం నుండి దేవుని కృపను మనం పొందుకుంటూ వస్తున్నాం. కృప ద్వారా మన బలహీనతలు, ఎన్ని తప్పులుండా, పొరపాట్లుండా క్షమించడానికి ఒక సమయాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు. ఇక 6వదిగా చూసినట్లయితే పరలోకం నుండి మనకు కలిగింది ఏంటంటే పరలోకం నుండి ఏం జరుగుతుందండి? మనకి మనము చావకుండా ఉండటానికి పరలోకం నుండి
ఆహారం అనుగ్రహించబడింది, అదే జీవాహారము. ఏ ఆహారం అండి? అది జీవాహారం. ఇక్కడ రాయబడుతున్న మాట ఏంటి చెప్పండి? జీవముతో కూడిన ఆహారాన్ని దేవుడు పరలోకం నుండి మనకి ఇచ్చాడు. ఏ ఆహారం ఇచ్చాడు? జీవంతో కూడిన ఆహారం. అంటే మనం భుజించే ఆహారం ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దేహం. ఆయన అన్నాడు చూడండి, జీవము కొరకై నా శరీరమే అని, లోకమునకు జీవము కొరకైనా నా శరీరమే అని మీతో నిత్యముగా చెప్తున్నాను. నిజమైన ఆహారం ఏంటి చెప్పండి? 51 వచ్చిన చివరిలో రాయబడుతూ వచ్చింది, మరియు నేను ఇచ్చే ఆహారము లోకమునకు జీవము కొరకైనా నా శరీరమే అని మీతో చెప్తున్నాను. లోకమునకు జీవాన్నిచ్చే ఆహారం, లోకమునకు జీవాన్నిచ్చే ఆహారం. ఇక్కడ రాయబడినటువంటి 6వ మాట ఏంటంటే, పరలోకం నుండి మనకు కలిగింది ఏంటంటే జీవాన్నిచ్చే ఆహారాన్ని మనం కలిగి ఉంటున్నాం. జీవపు ఊట, జీవపు ఆహారం పరలోకం నుండి మనం కలిగి ఉంటున్నాం. ఈరోజు నా జీవితాల్లో, మన జీవితాల్లో దేవుని సన్నిధికి వస్తూ దేవుని సన్నిధిలో ఉంటున్నాం. మనం ఈ రోజుకి మనం ఆత్మీయ జీవాన్ని కలిగి ఉంటున్నామంటే, అంటే ఆయన శరీరాన్ని మనం భుజించడం ద్వారా పరలోకం నుండి మనకు కలిగింది ఏంటంటే 6వదిగా ఆయన శరీరము. ఏంటండి? ఆయన శరీరం. ఆ శరీరం ద్వారా మనలో జీవం వస్తుంది. ఏమొస్తుందండి? జీవం. ఈ రోజుకి మనం సమృద్ధైన జీవితం కలిగి బ్రతికుంటున్నామంటే, ఆరోగ్యంగా ఉంటున్నామంటే, ఇంకొక క్షణం వరకు నువ్వైనా నేనైనా ఉంటామో లేదు తెలియదు, కానీ ఉన్నంత వరకు ఆరోగ్యంగా సంతోషంగా చక్కగా జీవించగలుగుతున్నామంటే ఈ జీవం ఎక్కడి నుంచి వచ్చిందంటే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శరీరం ద్వారా. నా రక్తం తిని నా దేహం నా దేహం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం కలిగిన వాడు, వాడు మరణములో నుండి జీవంలోకి దాటించబడి ఉన్నాడంట. కాబట్టి ఈరోజు పరలోకం నుండి మనకు కలిగిన 6వ ధన్యత ఏంటంటే ఏం కలిగిందండి? జీవము. ఏం కలుగుతూ వచ్చింది? జీవం. జీవాహారాన్ని మనం పొందుకుంటూ వచ్చాం. ఆహారాన్ని భుజించడం ద్వారా, అంటే ప్రభు యొక్క దేహం, ప్రభు యొక్క రక్తాన్ని మనం భుజించి తాగటం ద్వారా మనలో ఏం కలుగుతుందండి? జీవం కలుగుతుంది. ఈ ఆహారం తినని వాడు మీలో మీకు జీవం ఉండదని బైబిల్ అంటుంది. ఈ ఆహారం తినవాడే మీలో మీకు జీవం కలిగి ఉంటాడు. కాబట్టి 6వదిగా పరలోకం నుండి మనకు కలిగింది ఏంటంటే ఏం కలుగుతూ వచ్చిందండి? జీవము. ఒక రకంగా చెప్పాలండి, పరలోకం నుండి ఏం కలుగుతూ వచ్చింది? జీవం. పరలోకం నుండి మనకు అనుగ్రహించబడిన 6వ ధన్యత జీవం. ఈ రోజుకి మనం జీవిస్తున్నామంటే, ఈ రోజుకి మనం జీవం కలిగి ఉంటున్నామంటే అది పరలోకం నుండి మనకు కలిగినటువంటి ధన్యత. దాన్ని బట్టి మనం ఏం చేయాలి? ప్రభుని ఆరాధించాలి. ఇది ఎన్నమాట? 6. 7వ విషయం చూద్దాం రండి. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 11వ వచనం. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 11వ వచనం. గలిలయ మనుషులారా, కాబట్టి ఎన్నో మాట అండి ఇది? 7వదిగా పరలోకం నుండి మనకు కలిగింది ఏంటంటే 7వదిగా ప్రభు పరలోకం నుండి మన కొరకే వచ్చాడు. మరలా తిరిగి 2వ రాకడ జరగబోతుంది. పరలోకం నుండి మనకేం కలుగుతుందండి? ఓ రకంగా చెప్పాలంటే ప్రభు వెళ్ళాడు, మరలా వస్తున్నాడు. మరలా వచ్చేది దేనికి? మనల్ని తీసుకెళ్ళటానికి. అంటే ప్రభు ఎందుకు వస్తున్నాడంటే పరలోకం నుండి మనకు పునరుద్ధానం ఇవ్వటం కొరకు. ఓ రకంగా చెప్పాలంటే పరలోకం నుండి మనకేం కలిగిందండి? ప్రభు వస్తున్నాడంటే పునరుద్ధానం కలుగుతుందని అర్థం. అవునా కాదా? పునరుద్ధానమా కాదా? ఎక్కడ రాయబడి ఉందండి? అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 15-16 వచనాలు. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 15-16 వచనాలు. మేము స్పీడ్గా చదవాలి. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినది ఏమనగా, ప్రభు రాకడ వరకు సజ్జనమై నిల్చుండి మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోర్లతోనూ పరలోకం నుండి ప్రభు దిగవచ్చును. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేపబడతారు. కాబట్టి 7వ ధన్యత ఏంటంటే లేపబడటం అంటే అర్థం ఏంటి? పునరుద్ధానం. పరలోకం నుండి మనకు కలుగుతున్న 7వ ధన్యత ఏంటంటే పునరుద్ధానం. ఏం కలుగుతుందండి? పునరుద్ధానం. ఎందరికో లేని ధన్యత పరలోకం నుండి మనకి పునరుద్ధానం కలుగుతుంది. దేవుడు పరలోకం నుండి మనకిస్తున్న
ఏడో ధన్యత పరలోకం నుండి మనకు కలుగుతుంది ఏంటంటే, పరలోకం నుండి మనకు కలిగినవి ఏంటంటే ఏడోదిగా పునరుద్ధానం. అంటే మన జీవితాలకి ఒక శ్రేష్టకరమైన పునరుద్ధానాన్ని పరలోకం నుండి మనం కలిగి ఉంటున్నాం. ఆ పునరుద్ధానాన్ని క్రీస్తు ద్వారా దేవుడు మనకి ఇస్తున్నందుకు మనం ఏం చేయాలా? దేవుడిని ఆరాధించాలి. దేవా, నీ కృప చేత నీ పునరుద్ధానాన్ని నాకు ఇస్తున్నావు. నీ పునరుద్ధానాన్ని నువ్వు నాకు ఇచ్చడం ద్వారానే ఒక దినాన్ని నువ్వు వచ్చినా, నేను ఈ లోకం విడిచిపెట్టినా, ఒక దినాన్ని నువ్వు వస్తే నేను లేపబడతానన్న శుభప్రదమైన నిరీక్షణ నాకు ఇచ్చావు ప్రభా. ఆ పునరుద్ధానపు ధన్యతను నాకు ఇచ్చావు. మొదటి పునరుద్ధానంలో పాలు పంపులు కలిగిన వారు ధన్యులు అని బైబిల్ రాయబడుతూ వచ్చింది. అసలు మొదటి పునరుద్ధానం అంటే ఏంటో చెప్పండి. ఆ మాట చదివారా లేదా? చదివారా? మొదటి పునరుద్ధానంలో పాలు పంపులు కలిగిన వారు ధన్యులు అన్న మాట చదివారా లేదా? ఎక్కడ రాయబడి ఉందండి? ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనం. పెద్దగా చదవండి అక్క. అది ఈ మొదటి పునరుద్ధానంలో పాలు పంపులు కలిగిన వారు ధన్యులు. ఈ మొదటి పునరుద్ధానం ఎవరికి కలిగింది? అసలు మొదటి పునరుద్ధానం అంటే ఏంటో చెప్పండి. మొదటి పునరుద్ధానం అంటే చాలా కోణాలు ఉన్నాయి, కానీ ఒక కోణంలో మనకు అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే రండి. మొదటి పునరుద్ధానం అంటే దానికి అర్థం మీకు చూపిస్తా. రోమపత్రిక 5వ అధ్యాయం, 6వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మొదటి వచనం నుండి స్పీడ్గా చదవగలిగిన వారు చదవండి. 8వ వచనం వరకు, 9వ వచనం వరకు చదవండి అన్న. పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగో దానిలో జీవించుదుమో, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిసం పొందుతున్నది మీరెందరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగో లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిసం వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాలు పెట్టబడింది. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యం గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గల వారమైయును. ఏమనగా మనం ఇక్కడు పాపమునకు దాసులను పాపమునకు పాప శరీరం నిరార్థకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడిన ఎరుగుదుము. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీసుకొని ఉన్నాడు. మనం క్రీస్తు కూడా చనిపోయిన ఎడల మృతుల నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోవడని మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించదని నమ్ముతున్నాము. అది కాబట్టి ఇంకో మాట 10వ వచనం కూడా చదవండి అన్న. ఎలా అనగా ఆయన చనిపోవడం చూడగా పాపము విషయమై ఒక మారే చనిపోయిన గాని ఆయన జీవించడం చూడగా దేవుని విషయమై జీవిస్తున్నాడు. చాలు. మొదటి పునరుద్ధానంలో పాలు పంపులు కలిగిన వారు ఎవరంటే, ఇన్ని వచనాలు ఎందుకు చదివించానంటే దానికి అంతటికి ఒక సారాంశం ఉంది. క్రీస్తుతో పాటు చనిపోవటం, క్రీస్తుతో పాటు లేపబడటం. క్రీస్తే మొదటి పునరుద్ధానం. అంటే మన జీవితాల్లో పాపం విషయమై మనం చనిపోయి, పాపం విషయమై మృతి పొంది, బాప్తిసం అనుభవంలోకి వచ్చి, క్రీస్తుతో పాటు చనిపోయి లేపబడిన అనుభవంలోకి వచ్చి, క్రీస్తుతో పాటు నూతన జీవాన్ని పొందుకుంటున్నాం. అదే బైబిల్ చెబుతున్న మాట ఏంటండి? అదే మొదటి పునరుద్ధానం యొక్క అనుభవంలోకి మనం వచ్చాం. ఆ అనుభవంలోకి మనం వచ్చాం. కాబట్టి ఆ మొదటి పునరుద్ధానం యొక్క అనుభవంలోకి మనం వచ్చినందుకు తండ్రి అయిన దేవుణ్ణి, ఆ యొక్క దేవుని యొక్క కృప ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువులో మొదటి పునరుద్ధానం అంటే పాపం విషయమై చనిపోయిన వాడు మొదటి పునరుద్ధానం యొక్క అనుభవంలోకి వస్తున్నాడు, నూతన జీవాన్ని పొందుకుంటున్నాడు. ఆ పునరుద్ధానం యొక్క అనుభవం, ఆ నూతన జీవం యొక్క అనుభవాన్ని దేవుడు మనం తీసుకొచ్చాడంటే మనం మొదటి పునరుద్ధానం యొక్క అనుభవంలోకి వస్తున్నామని అర్థం. ఆ మొదటి పునరుద్ధానం యొక్క అనుభవాన్ని దేవుడు క్రీస్తులో మనకు అనుగ్రహించినందుకు మనం ఆరాధన చేద్దాం. కాబట్టి 7 విషయాలు పరలోకం నుండి మనకు కలిగింది ఏంటి? మొదటిగా అందరికంటే గొప్పవాడిని మనం కలిగి ఉన్నాం, అంటే గొప్ప జీవితాన్ని మనం కలిగి ఉంటున్నాం. 2 పరలోకం నుండి ఏం కలిగి ఉన్నాం? పరసంబంధమైన జీవితాన్ని కలిగి ఉంటున్నాం. 3 పరలోకం నుండి బలపరచబడగలుగుతున్నాం. 4 పరలోకం నుండి ఆత్మీయ ఆహారాన్ని భుజిస్తున్నాం. 5 పరలోకం నుండి చెప్పండి దేవుని కృపను మనం పొందుకుంటున్నాం. 6 పరలోకం నుండి మనకు కలిగింది ఏంటి? జీవాహారం. 7 పరలోకం నుండి కలిగింది ఏంటి?
పునరుద్ధానం అంటే మొదటి పునరుద్ధానపు యొక్క జీవితాన్ని మనం కలిగి ఉంటున్నాం పరలోకం నుండి. 7వదిగా ఇటు అనుభవాలు దేవుడు క్రీస్తులో మనకు అనుగ్రహించినందుకై దేవుని మనం ఏం చేయాలా? ఆరాధన చేయాలి. ఒక గొప్ప ఆరాధన మనం చేయనట్లు పరలోకం నుండి మనకి ఈ విషయాలన్నీ కూడా మనం కలిగి ఉన్నాం. ఇవి మనకి ఇచ్చాడు. వీటన్నిటిని బట్టి తండ్రి అయిన దేవుణ్ణి మన ప్రభువైన యేసు క్రీస్తు ప్రభువులో ఆరాధన చేద్దాం. అట్టి ఆరాధన గొప్ప ఆరాధన. పరలోకం నుండి మనకు కలిగిన 7 అంతల అనుభవాన్ని మనసులో తెచ్చుకుంటూ 7 అంతల అనుభవం ఆరాధన చేయొద్దు. 7 అంతల అనుభవంలో నీకు కలిగినటువంటి గొప్ప అంశాలను తీసుకుని, అంటే అన్నీ కలిగి ఉంటాయి కానీ ఒక మెయిన్ థీమ్ తీసుకుని ప్రభుని ఆరాధన చేద్దాం. అట్టి ఆరాధన మనం చేయనట్లు ప్రభు మనకు సహాయం చేయను గాక. ఆమేన్. ఈ సమయంలో మనం నిలబడి ఓ పాట పాడుకుందాం. అటు పిమ్మట పాట పాడిన తర్వాత ఆరాధనలోకి మనం ప్రవేశిద్దాం.